హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేనైతే మస్తున్నా. ఈ రోజు అయితే లంచ్కి ఇలా మటన్ అయితే ప్రిపేర్ చేసిన. ఈ వీడియో మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసి పెడతాన్నా. దీన్ని చపాతీతో తింటే మస్తుంది కూర అయితే. చూసిగా మనం ఫంక్షన్లలో చేస్తారు కదా, చిక్కగా సూప్ పెట్టేసుకొని సేమ్ ఫంక్షన్ టేస్ట్ అయితే వచ్చింది. మనం ఫంక్షన్లలో అబ్బా మనం చేస్తే ఇట్లా వస్తలేదు అనిపిస్తుంది కదా. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. మీరు కూడా సేమ్ ఫంక్షన్లో పోయి తిన్నట్టే ఫీలింగ్ వస్తుంది. ఇట్లా వండుకొని కొంచెం బగారా వేసుకున్నామంటే లైట్ బగారా మస్తు ఉంటుంది. ఉడికేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. నాకైతే ఎప్పుడు తిందాం అన్నట్టుంది. దీని ప్రాసెస్ అయితే మీకు కూడా చూపిస్తా. మీరు కూడా నేను చెప్పినట్టయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఇట్లా మటన్ అయితే తీసుకున్నా. చూడండి, ఎక్కువ బోన్ అనేది తీసుకోలే, అంత మెత్తడిదే తీసేసుకున్నా దాదాపు. చూసిరు కదా, ఇట్లా మటన్ తెచ్చిన తర్వాత దానిలో వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కడుక్కోండి. నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే ఫస్ట్ కొంచెం సాల్ట్ అనేది వేసుకొని కడుక్కోండి. అప్పుడు మనకు కొంచెం ఫ్రెష్ అన్న ఫీలింగ్ వస్తుంది. చూసిగా కడుక్కున్న తర్వాత దానిలోనే వాటర్ పోసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి. ఇందులో మన కర్రీకి సరిపడంత ఆయిల్ అయితే పోసుకుంటున్నా. చూస్తుగా ఆయిల్ అయితే పోసేసుకున్న తర్వాత దానిలో బగారాకులు అయితే వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ పోసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. నేను అలాగే పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు కూడా వేసుకొని తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి ఆనియన్స్ కొన్ని వేసిన, మనం వేరే ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం, అది వేసుకుందాం. ఇప్పుడైతే మార్వాడి మెంతి ఇది కూడా వేస్తున్నా. ఇది మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాతనే మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేస్తున్నా. మనకు నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఎక్కువనే పడుతుంది కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది మంచిగా నూనెలో ఫ్రై అయ్యాలి. మనకు ఒక స్మెల్ అనేది వస్తూ ఉంటుంది పేస్ట్ గోలిన తర్వాత ఇప్పుడు నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసుకొని అలా పేస్ట్ అయితే పట్టేసుకున్నా. ఎందుకంటే మనకు సూప్ అనేది చిక్కగా రావాలి కదా, అందుకోసమని. నేను టమాటోస్ అయితే యాడ్ చేయలేదండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఈ పేస్ట్ అనేది పచ్చిదనం అంతా పోవాలి. దాన్ని అంటే మంచిగా ఫ్రై కావాలన్నమాట ఆయిల్లో. అట్లా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయండి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అయిపోతుంది ఈజీగా. అప్పుడు దాని పచ్చిదనం అనేది పోతుంది. అంటే మంచిగా ఫ్రై అయిన తర్వాత అంత స్మెల్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఆ స్మెల్ అనేది వాసన వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసిగా మంచిగా ఫ్రై అవుతుంది. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, మంచిగా డీప్ ఫ్రై అయిపోతుంది. ఇది అనేది మంచిగా దగ్గరికి వస్తుంది అన్నమాట. గోల్డెన్ కలర్లోకి మారిపోవాలి మనకి పేస్ట్ అనేది. చూసిరు కదా మంచిగా ఎట్లా మారిపోతుంది. అడగంటకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. మనకు దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిలో మనం పసుపు అనేది యాడ్ చేసుకుందాం. చూసిరు కదా, మన కర్రీకి ఎంత కావాలో అంతే పసుపు, ఎక్కువ వేసుకోకండి. పసుపు కూడా ఎంత కావాలో అంతే వేసుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా మటన్, అది ఇందులో వేసేసుకోవాలి. చూసిగా మటన్ అంతా వేసేసుకొని మంచిగా అడుగు నుంచి ఒకసారి కలిపేసుకోండి. మటన్కు ఆ పేస్ట్ మొత్తం కలిపేలా మంచిగా కలుపుకోండి. మన వక్కలకు మంచిగా పట్టాలి ఆ పేస్ట్ అంతా. అట్లా మంచిగా కలుపుకోండి. నేను వెంటనే కారం అయితే వేయట్లేదండి. మనకు ఒక చిట్కా ఏంటంటే మటన్ తొందరగా ఉడకాలంటే కాసేపు అలానే పెట్టి ఉడికించండి, కారం వేయకుండా. సాల్ట్ వేస్తున్నాం కదా, మంచిగా వక్కకు పట్టుకుంటుంది. అంటే అలా ఉడికించమనంటే మొత్తం అని కాదు, ఒక 50% ఉడికితే మనకి మటన్ అనేది. తర్వాత కారం వేసుకున్నాం అనుకోండి మంచిగా తొందరగా ఉడికిపోతుంది అన్నట్టు. ఇప్పుడు దీనిపైన నేను మూత పెట్టేసుకుంటా. చూడండి, మూత పెట్టి కొన్ని వాటర్ అయితే అందులో యాడ్ చేసుకుంటున్నా. ఈ వాటర్ మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మనకు కొంచెం చిక్కగా సూప్ కావాలంటే అలా కొంచెం పల్లీల పొడి తీసేసుకొని అందులోనే ధనియాల పొడి వేసేసుకొని వాటర్ పోసి మంచిగా ఒక చిక్కటి పేస్ట్ టైప్ లాగా చేసుకోండి. కర్రీకి టేస్ట్ వస్తుంది, ప్లస్ మనకు క్యాటరింగ్ చేసే విధంగా చిక్కగా వస్తుంది అన్నమాట సూపు. అందుకని చెప్పేసి మరి వెంటనే పోసుకోవద్దు. అది కూడా మనకు మొత్తం మటన్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ దించుతాం అనే ముందు మాత్రమే అది పోసుకోవాలి. చూడండి, మనకు కర్రీ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకుందాం. మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను కారం. కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇట్లా కలుపుకున్న తర్వాత మంట అనేది చిన్న ఫ్లేమ్లో అంటే తక్కువ పెట్టేసుకొని దానిపైన మళ్ళీ మూత పెట్టేసుకుందాం. అడుగు నుంచి మంచిగా వక్కకు పట్టేటట్టు కలుపుకుంటున్నా. చూస్తుంది కదా,
కానీ స్మెల్ అయితే మస్తు వస్తుంది ఉడికేటప్పుడు. ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది. ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకుందాం దీనిపైన. చూడండి, దానిపైన మళ్ళీ వాటర్ పోసేసుకోవాలి. ఈ వాటర్ అనేవి అందులో యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఊడుతున్నవి చూడండి, అడగంటుతుంది కర్రీ, అందుకని చెప్పేసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం కొన్ని. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకొక 20% ఉడికితే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఆ ఎసరు అనేవి అందులో వేసేస్తున్నా, ఎందుకంటే మన కర్రీ అనేది అడగంటకుండా ఉండడం కోసం. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది కదా కర్రీ కూడా. చూడండి, మనం ఆ మూత పైన పోసిన వాటర్ మనకి ఎలా యూజ్ అయినాయి, మళ్ళీ కొన్ని వాటర్ పోసి పెట్టుకుంటున్నాం, ఎందుకంటే కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది అన్నట్టు మనం అట్లా పోసినప్పుడు. చూడండి, నేను అనుకున్న విధంగా సూప్ అయితే వచ్చేసింది నాకు. తర్వాత మూత పెట్టేసుకోవాలి మళ్ళీ. ఇక నేను ఏం వేసారో కొంచెమే యాడ్ చేస్తున్నా చూడండి. ఇదంతా ఒక 5 minutes ఉడికితే దగ్గరకు వచ్చేస్తుంది ఇక మనకు మళ్ళీ. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లుంటుందో. ఇంత సూప్ పెట్టేసినా అనుకోకండి, ఇదంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఇక చూడండి, మేము ఒక 5 minutes ఉండే ముందు అది అలా పోసుకోవాలని చెప్పినాం కదా, మనం కలిపింది పల్లీల పొడి ప్లస్ మసాలా అది కూడా వేసేసుకున్నాను. ఒక్క 10 minutes ఉడకనిస్తే మనకు సూప్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. చూసారు కదా, దీనిపైన మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని చూడండి. ఒక్క 5 minutes తర్వాత నేను మళ్ళీ కొంచెం మన మటన్ మసాలా ఉంటుంది కదా అది వేసేస్తున్నాను. కలర్ కూడా చేంజ్ అయిపోయింది మన కర్రీది. చూడండి ఎంత దగ్గరికి వచ్చినాక ఎంత చిక్కగా అయిపోయింది కదా, అలా రావాలి. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి, అంత దగ్గరకు వచ్చేసింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ తింటే సూపర్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ తక్కువ ఉందని చెప్పి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా. మీకు కూడా నచ్చినట్లయితే ఇక నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తిమీర జల్లేసుకున్న ఫైనల్ టచ్ అయితే అయిపోయింది. చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక మీ దోస్తులకు కూడా ఒకసారి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చింది. మనం సూప్ లాగా పెట్టేసుకున్నా కూడా మనం పేస్ట్ లాగా చేసి వేసుకున్నాం కాబట్టి అంత మంచిగా దగ్గరకు వచ్చేసింది కర్రీ. చూడండి, దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నా మీకు చూపిద్దామని చెప్పేసి. చూసారు కదా ఎంత బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.